హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 2026లో ఒక మంచి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ మీకు ఒక విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో జనవరి అండ్ ఫిబ్రవరి వరకు మాత్రమే కన్సిడర్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు చూస్తుంటే మాత్రం 2026లో ఈ వీడియో కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం 2025లో లాంచ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ టీవీ, ప్రీమియం బ్రాండ్స్ నుంచి లో బడ్జెట్ బ్రాండ్స్ వరకు ప్రతి ఒక్క టీవీ రివ్యూ అనేది మన టెక్ రిపోర్ట్ ఛానల్లో, మన బయింగ్ గేట్ ఛానల్లో రెండిట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూసారు కదా ఇన్ని thumbnails. సో అన్ని ఛానల్స్లో మీకు ప్రతి ఒక్క టీవీ టెస్ట్ చేశాక చేస్తున్నాను. సో 2026 జనవరిలో మనకి కొత్త టీవీ సేమ్ రాలేదు, అండ్ మనకి ఫిబ్రవరి ఆ తర్వాతకి మనకి వస్తాయి. కాబట్టి జనవరి ఫిబ్రవరిలో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా నేను మీకు బెస్ట్ రికమెండేషన్స్ ఇస్తాను. అండ్ అలానే 43 ఇంచెస్ కొనాలని చూస్తుంటే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆల్రెడీ చేసాం మనం, అది కూడా మంచిగా ఆదరించారు. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అన్ని టెస్ట్ చేశాక కేవలం 5 or 6 బెస్ట్ స్మార్ట్ టీవీస్ మీకు రికమెండ్ చేస్తాను. మీ బడ్జెట్ కేటగిరీ తగ్గట్టుగా మీరైతే తీసుకోండి. ఫస్ట్లీ ఎంట్రీ బడ్జెట్ 55 ఇంచెస్లో మనం చూస్తే 25,000 లోపల ఒక టీవీ మీకు అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ ప్లస్ డెక్కర్ అని. దాని రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. చూసి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. తక్కువ ప్రైస్లో అది ఒక్క టీవీ మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి టీవీ పిక్చర్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. కానీ బట్ ఆ బ్రాండ్ వాల్యూ ఇలాంటివన్నీ మనం చెప్పలేము. ఈ ఇయర్ కొత్త టీవీలు తెస్తారో తేరో కూడా చెప్పలేము. కాబట్టి దాన్ని నేను లీస్ట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు స్ట్రిక్ట్లీ అండర్ 25,000 అనుకుంటే మాత్రం అది మీకు యూస్ఫుల్ అవుతుంది. లేదన్నా మాకు అరౌండ్ 30,000 to 35,000, 30,000 నుంచి 35,000 మధ్యలో ఒక మంచి టీవీ చెప్పు, సేల్ ఉన్నప్పుడు మాకు బిలో 30లో రావాలి అనుకుంటే మాత్రం దిస్ టీవీ TCL T6 ఆర్ P7K, P71K అని ఉంటుంది. సో ఈ టీవీస్ అన్ని సేల్లో మనకి అండర్ 30,000లో వస్తుంది. 55 ఇంచెస్ టీవీ సేల్ లేనప్పుడు ఎప్పుడు మనకి 35,000 ఉంటుంది. సో దట్ సేల్ ఉన్నప్పుడు కొనాలనుకుంటే మాత్రం మీకు 30,000 లోపల, సేల్ లేకపోతే 35,000. ఇది బ్రెయిన్లో పెట్టుకొని మీరు దీన్ని డిసైడ్ అవ్వండి. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం టీవీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ లుక్స్, డిజైన్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ రిమోట్ కూడా మనకి పర్ఫెక్ట్ రిమోట్ ఇచ్చారు విత్ వాయిస్ అసిస్టెంట్. షార్ట్ కట్ బటన్స్ కూడా మనకి అన్ని అయితే ప్రొవైడ్ చేశారు, ఎక్కడ ఏవి మేజర్గా స్కిప్ అయితే చేయలేదు. అండ్ 2 years వారంటీ ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా 2 years మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. 2 yearsలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళే సార్ట్అవుట్ చేస్తారు. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు, గుడ్ ఎనఫ్, బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రో పిక్చర్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి HVA ప్యానల్ అయితే యూజ్ చేశారనమాట. 4K HVA ప్యానల్, QLED ప్యానల్ అనమాట. ఇది డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుంది. డిస్ప్లే ఫీచర్స్ మనకి డాల్బీ విజన్, HDR10+, HLG అండ్ MEMC 93% DCP3 కలర్ కాబట్టి ఇవన్నీ చూడడానికి ఉంటాయి. అన్న ఇవన్నీ కాదు, ప్రాక్టికల్గా నీ ఎక్స్పీరియన్స్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడు అంటే మాత్రం ఫస్ట్లీ బ్రైట్నెస్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ దిస్ ప్రైస్. మంచి బ్రైటెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. మీకు చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది టీవీ. ఎక్కడ కూడా మీకు డల్ అనిపించడం, కొంచెం లైట్ ఉన్న ఏరియాలో పెట్టినా సరే డల్ అనే ఫీలింగ్ రాదు. బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. కలర్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు HDR కంటెంట్ కానీ నార్మల్ కంటెంట్ కానీ మీరు చూసినప్పుడు కలర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి, పంచీగా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడైతే డాల్బీ విజన్ కంటెంట్ చూస్తాం కాస్త ఎల్లో టింట్ అయితే వస్తుందన్నమాట. ఎక్సెప్ట్ దట్ కలర్స్లో కూడా నాకు ఇక్కడ ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇక ఆ తర్వాత మనకి బ్లాక్స్, అఫ్ కోర్స్ ఇది VA ప్యానల్ కాబట్టి బ్లాక్స్ అనేది మీకు డీపర్గానే వస్తుంది. బ్లాక్స్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ వైజ్గా దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. బట్ ద థింగ్ ఈస్ మీకు ఏదైతే వివింగ్ యాంగిల్స్ ఉంటాయో, ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ చూస్తే ఒక 20-30% షేడ్ ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ మీకు పిక్చర్ క్వాలిటీలో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకే ఒక్క కాన్ అంటే నాకు డాల్బీ విజన్ కంటెంట్లో కాస్త ఎల్లో టింట్ అనిపించింది, అంతకుమించి పెద్ద కాన్ అని చెప్పుకోవడానికి అయితే లేదు. అండ్ ఈ టీవీ కాకుండా ఇంకేదైనా చెప్పనా, మాకు అరౌండ్ 30 సేల్ ఉన్నప్పుడు 30 లోపలే రావాలి, సేల్ అయినప్పుడు ఇదే 35,000-36,000లో వచ్చే టీవీ ఏదన్నా చెప్పు మాకు. బట్ కాకపోతే మేము హాల్స్లో యూజ్ చేస్తాం. నువ్వు ఇందులో అంత బాగుంది అంటున్నావు, వివింగ్ యాంగిల్స్ ఒక 20-30% షేడ్ అంటున్నావు, మేము హాల్స్లోకి యూజ్ చేయాలన్నా, హాల్స్లో బిగ్గర్ హాల్స్ మాది, మేము సైడ్ నుంచి ఎక్కువగా చూస్తాం స్ట్రైట్ కంటే కూడా అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి లూమియో విజన్ 7. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. ఇది మనకి 36,999 ఉంటుంది ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ప్రైస్ అనేది. బట్ ఎవ్రీ టైమ్ సేల్ టైంలో మీకు అరౌండ్ 30,000, 31,000. 3 days బ్యాక్ కూడా అదే ప్రైస్కి వచ్చింది. అది బ్రాండ్లో పెట్టుకుంటే మాత్రం 30,000 ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇక దీని గురించి చెప్పుకుంటే పోతే ఫస్ట్ డిజైన్ మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ ఉంది కదా చూడడానికి. నాకు ఎక్కడ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూ లేదు. అండ్ రిమోట్ కూడా పర్ఫెక్ట్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ ఇచ్చారు. షార్ట్ కట్ బటన్స్ కూడా మనకి మోస్ట్లీ ఏవైతే మేజర్ కావాలో యూట్యూబ్, ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనకి చూడడానికి అయితే ఉన్నాయి. రిమోట్ మాత్రం చాలా సాలిడ్గా, చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఒక మంచి సౌండ్ క్వాలిటీ. మీరు ఒకవేళ సౌండ్ అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళు, టీవీలోనే కాస్త మంచి క్వాలిటీ సౌండ్ కావాలనుకుంటే దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ పిక్చర్ క్వాలిటీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పిక్చర్ క్వాలిటీ. ఎందుకంటే ఇందులో మనకి 4K IPS QLED ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. సో దట్ మీకు వివింగ్ యాంగిల్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. మీరు ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లో చూసినా సరే మ్యాక్స్ టు మ్యాక్స్
మ్యాక్స్ 15% షేడ్ ఉంటుంది, కానీ అంత మించి కలర్ షేడ్ అయితే మీకు చూడడానికి ఉండదు. అండ్ ఇక బ్రైట్నెస్ కూడా చాలా బ్రైటెస్ట్ టీవీ అనమాట. చూడడానికి చాలా బ్రైట్గా ఉంటుంది, ఎక్కడ బ్రైట్నెస్ ఇష్యూ లేదు. డిస్ప్లే ఫీచర్స్ డాల్బీ విజన్, HDR10, HLG, MEMC, ALLM ఇవన్నీ చూడడానికి ఉంటాయి. అండ్ ఇక మెయిన్గా కలర్స్ విషయానికి వస్తే మాత్రం వైడ్ కలర్ రేంజ్ ఉంటుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మీకు ఆ కలర్ డెప్త్ అనేది మీకు టీవీలో తెలుస్తుంది. కలర్స్ చాలా బాగున్నాయి, నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. ఒకటి ఏంటంటే నార్మల్ కంటెంట్ చూసినప్పుడు కాస్త రెడ్డిష్ టింట్ ఉంటుంది, రెడ్ టింట్ కాస్ట్ ఉంటుంది. అది కూడా మీరు వేరే టీవీస్తో కంపేర్ చేసినప్పుడే తెలుస్తుంది. కేవలం ఈ ఒక్క టీవీ చూస్తే మీరు పెద్దగా నోటీస్ అయితే చేయలేరు. అదే మీరు డైనమిక్ మోడ్లో పెట్టుకున్నారనుకోండి, నార్మల్ మోడ్ కాకుండా, మీకు ఏదైతే ఆ రెడ్ టింట్ అని చెప్పినా అది వెళ్ళిపోతుంది. సో దట్ బెటర్ మీరు డైనమిక్ మోడ్లో యూజ్ చేస్తే రెడ్ టింట్ అనేది ఉండదు. లేదు మీకు రెడ్ టింట్ నచ్చి మీరు పెట్టుకుంటా అంటే నార్మల్ మోడ్లో, బట్ యూజువల్గా రెడ్ టింట్ అనేది నాకు నచ్చదు. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, డెప్త్ బాగుంది, వైడ్ కలర్ రేంజ్ ఉంది. బ్లాక్స్ అనేది మాత్రం నాట్ దట్ డీపర్, ఎందుకంటే IPS ప్యానల్ కాబట్టి టూ మచ్ డీపర్ ఎక్స్పెక్ట్ చేయదు. మీరు డే లైట్లో టీవీ ఆన్ చేసి చూస్తుంటే మీకు బ్లాక్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. బ్లాక్స్ డీపర్గా మంచి బ్లాక్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చిమ్మ చీకట్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసుకుని బ్లాక్ చూస్తే అప్పుడు బ్లాక్స్ మీకు లిటిల్ బిట్ గ్రేయిష్గా కనిపిస్తుంది. లేదు మీరు డే లైట్ కండిషన్ ఒక్క ట్యూబ్ లైట్ ఆన్ ఉండి మీరు బ్లాక్ చూసినా సరే మీకు బ్లాక్స్ అనేది కాస్త డీపర్గానే ఉంటుంది. కాంట్రాస్ట్ రేషియో బాగుంటుంది, వివింగ్ యాంగిల్స్ బాగుంటుంది. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ వైజ్గా ఇందులో మేజర్ నెగిటివ్ అని చెప్పడానికి ఎటువంటి కాన్ అయితే లేదు. థింగ్ ఏంటంటే కాస్త లిటిల్ బిట్ రెడ్ టింట్ నార్మల్ మోడ్, అంతమించి ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ బ్లాక్స్ కూడా పూర్తి చిమ్మ చీకట్లో చూస్తేనే బ్లాక్స్ అనేది మీకు ఇష్యూ అవుతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా చీకట్లో చూసే వాళ్ళైతే మీకు సెట్ కాదు. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ కాన్ వచ్చేసి బ్రాండింగ్. సో వీళ్ళు లాస్ట్ ఇయరే వచ్చారు మనకి సెగ్మెంట్లోకి, టీవీ సెగ్మెంట్లోకి. ఈ ఇయర్ కొత్తవి తెస్తారో తేరకుండా నాకు ఎటువంటి ఐడియా లేదు. ఒకవేళ తెచ్చిన నెలదో కొన్ని తీసుకొస్తే బాగానే ఉంటుంది, లేదు ఓవర్ నైట్ ఎత్తేసుకొని పోతే మనము చెప్పలేము. సో దట్ బ్రాండ్ వాల్యూ అనేది నేనైతే ఇక్కడ గ్యారంటీ ఇవ్వలేను. వీళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అది మీ కాన్ఫిడెంట్ తగ్గట్టు మీరు తీసుకోండి. టీవీ ఎలా ఉందనంటే మాత్రం ఏకదమ్ టీవీ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. బట్ బ్రాండ్ గురించి నేను మాట్లాడలేను, వాళ్ళు ఎప్పుడు ఎవడు బుర్రలో ఏముంటుందో మనం దూరం చెప్పలేం. కాబట్టి వీళ్ళు మంచిగా నిలదొక్కోవాలని వస్తే మాత్రం మేబీ 4-5 years మార్కెట్లో ఉంటే మంచి సర్వీస్ ఉంటుంది, ఎటువంటి ఇష్యూ ఉండదు. లేకపోతే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో దట్ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ అనేది మీరే డెసిషన్ తీసుకోండి. ఇది అండర్ 30,000లో, అరౌండ్ 35,000 to 40,000లో సేల్ ఉన్నప్పుడేమో 35,000 34,000లో వస్తాయి ఇవి. సేల్ లేనప్పుడు 40,000 అవైలబుల్గా ఉంటాయి. బ్రెయిన్లో పెట్టుకోండి, సేల్ ఉంటే 35, సేల్ లేకపోతే 40. ఇక్కడ వచ్చేసి ఇక ఈ ఇయర్ నుంచి మనకి బ్రాండెడ్ ధమాకా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్లీ మనకి నా మోస్ట్ రికమెండెడ్ టీవీ ఈ ప్రైస్ రేంజ్లో LG UA8200. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ బెస్ట్ స్మార్ట్ టీవీ, దట్ టు ఫ్రమ్ ద బ్రాండ్ LG. ఎందుకంటే ఇది మీకు మంచి డిజైన్ ఉంటుంది, డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, బ్రాండ్ వాల్యూ ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్ ఎనఫ్, నేను మరీ తోపు అని చెప్పను కానీ సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్ ఎనఫ్గా ఉంటుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ వన్ ఆఫ్ ది మేజర్ ప్రో ఇందులో. ఎందుకు అంటే మాత్రం ఇందులో మనకి IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు, 4K IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఏదైతే ఈ IPS ప్యానల్ ఉందో దీనివల్ల మీకు వివింగ్ యాంగిల్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగున్నాయి కదా. వివింగ్ యాంగిల్స్లో ఎక్కడ ఇష్యూ ఉండదు, IPS ప్యానల్ కాబట్టి మీకు వైడర్ వివింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం HDR10, HLG, ALLM ఇవన్నీ ఉంటాయి. బట్ డాల్బీ విజన్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు, బ్రాండెడ్ టీవీస్ ఈ ప్రైస్ రేంజ్లో యూజువల్గా తీసుకురావు. అండ్ బ్రైట్నెస్ అనేది మోర్ దాన్ సఫిషియెంట్ ఫర్ బిగ్గర్ హాల్స్ అండ్ ఎనీవేర్ మీకు బ్రైట్నెస్లో మేజర్ ఇష్యూ అనే ఫీలింగ్ అయితే రాదు. ఖచ్చితంగా వెరీ బ్రైట్ ఎనఫ్. ఒక ఇంట్లోకి ట్యూబ్ లైట్స్ ఆన్ చేసుకున్నా, విండో నుంచి లైటింగ్ వచ్చినా మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. అండ్ కలర్ డెప్త్ మాత్రం ఎక్సలెంట్ కలర్ డెప్త్ ఉంటుంది. సేమ్ మీకు ఏదైతే లుమియోలో చెప్పానో ఆ వైడ్ కలర్ రేంజ్, ఒక రెడ్లో ఎన్ని అయితే కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ చూపించడం, కలర్ డెప్త్ చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని టీవీస్ కంటే బెస్ట్ కలర్స్ మీకు ఇదే ప్రొడ్యూస్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్స్ అయితే ఉంటాయి ఎక్కడ నా కలర్స్లో, మేజర్ ఇష్యూ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు స్కిన్ టోన్స్ కూడా కలర్స్ అన్ని బాగా మెయింటైన్ చేస్తూ స్కిన్ టోన్స్ కూడా న్యాచురల్గా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఖచ్చితంగా. అండ్ బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం దో ఇట్స్ IPS ప్యానల్ కాస్త మంచి బ్లాక్స్ తీసుకొస్తుంది అనమాట, డీపర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. అది ఎలా పాసిబుల్ అయిందో కాబట్టి తెలియదు, కానీ మనకి IPS ప్యానల్ అయినప్పుడు కాస్త డీపర్ బ్లాక్స్ అయితే తీసుకొచ్చారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, డే లైట్ కండిషన్లో బ్లాక్స్ అనేది చాలా డీపర్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు వివింగ్ యాంగిల్స్ బాగున్నాయని చెప్పిన కాంట్రాస్ట్ రేషియో బాగుంటుంది. పిక్చర్ క్వాలిటీ వైజ్గా బ్రాండెడ్ మోడల్లో అండర్ 40,000లో దీన్ని కొట్టే టీవీ ఇంకోటి లేదు. దో ఇట్స్ Samsung ఆర్ ఎనీ అదర్ మోడల్స్, 55 inches మోడల్స్ అండర్ 40,000లో దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ బ్రాండ్ వైజ్గా చూస్తే. నాన్ బ్రాండెడ్లో మీకు కొన్ని ఉంటాయి, బట్ దిస్ విల్ బి ద బెస్ట్ వన్. ఒకటి ఏంటంటే ఇందులో కాన్స్ అవుట్డేటెడ్ రిమోట్ ఇస్తారు, 200-300 రూపాయలు దొరికే రిమోట్ ఇస్తారు. మీరు మ్యాజిక్ టీవీ రిమోట్ 2,000కి సపరేట్గా అమ్ముతారు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని అడిగితే అది కొనుక్కోండి. ప్రాపర్ సెటప్ ఒక 10 years లేదా 7 years మీరు ఈ టీవీని ఆరామ్సే
అడ్వాన్స్డ్ లెవెల్లో యూస్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అంతే, నాకు పెద్దగా ఇందులో కాన్స్ అని చెప్పడానికి అయితే ఏం లేదు. ఖచ్చితంగా దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. ఇది సేల్ ఉన్నప్పుడు 40,000కి వస్తుంది, సేల్ లేనప్పుడు మీకు ఇది సేల్ ఉన్నప్పుడు 35,000కి వస్తుంది, సేల్ లేనప్పుడు 40,000కి వస్తుంది. ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. లేదన్నా మాకు ఎల్జీ వద్దు, ఏదైతే డబ్బా రిమోట్ ఉందో వాయిస్ సెర్చ్ లేని రిమోట్ అది వద్దు, మాకు విత్ వాయిస్ సెర్చ్ రావాలి, కాస్త ఏదైతే కలర్ డెప్త్ ఉందని చెప్పావో, ఏదైతే వివింగ్ యాంగిల్స్ ఉన్నాయని చెప్పావో, ఈ రెండు మేము కాంప్రమైజ్ అవుతాం, మాకు సామ్సంగ్ నుంచి చెప్పు అంటే మాత్రం సామ్సంగ్ నుంచి అమెజాన్లో విస్తా ప్రో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఇన్ఫినిటీ విజన్ ఉంటుంది. బోత్ ఆర్ ద సేమ్ టీవీస్. టీవీలో అసలు ఎటువంటి డిఫరెన్స్ లేదు, కేవలం రిమోట్లో డిఫరెన్స్. రిమోట్లో ఆప్షన్స్లో కూడా డిఫరెన్స్ లేదు. సేమ్ వాయిస్ సెర్చ్, సేమ్ షార్ట్ కట్స్, ఎవ్రీథింగ్ సేమ్. బట్ ద థింగ్ ఈస్ ఇందులో బ్యాటరీ సేల్, ఇదో సోలార్ ద్వారా ఛార్జ్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఎండ్ ఆఫ్ ది డే ఏది ఎక్కడ తక్కువ వస్తే అది తీసుకోండి. నేను చెప్పేది అయితే ఏది ఎక్కడ తక్కువ వస్తే అదే టీవీ తీసుకోండి. ఇక ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఒకవేళ విస్తా ప్రో అయితే సోలార్ రిమోట్తో వస్తుంది, డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, కావాల్సిన షార్ట్ కట్ బటన్స్ మైక్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ లాంటివి చూడడానికి ఉంటాయి. అండ్ 1 year వారంటీతో వస్తుంది. బట్ కాకపోతే ప్యానల్ మీద ఎక్స్ట్రా 1 year వారంటీ మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే యావరేజ్గా ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి మనకి 8-bit FRC VA DLD ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. ఫీచర్స్ ఇందులో కూడా మీరు ఏదైతే డాల్బీ విజన్ ఇట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొద్దు. HDR10+ అయితే ఉంటుంది, కానీ మిగతా అయితే మీరు ఈ బడ్జెట్ రేంజ్లో సామ్సంగ్ వీళ్ళు అయితే ఇవ్వరనమాట. సో బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం గుడ్ ఎనఫ్, సఫిషియంట్. నన్ను అడిగితే దీనికంటే LG టీవీ కాస్త బ్రైట్గా ఉంటుంది. బట్ బ్రైట్నెస్ మీరు ఒక టీవీ పెట్టుకొని చూసినప్పుడు మోర్ దాన్ సఫిషియంట్, మీకు ఎక్కడ మేజర్ ఇష్యూ అనిపించదు. బట్ ఇంకా బ్రైట్గా కావాలనుకుంటే మాత్రం మీరు వేరే టీవీస్కి వెళ్ళాలి. బెటర్ మీరు మినీ LED టీవీస్ ఇలాంటివి వస్తుంటాయి కదా, వాటికైతే వెళ్ళండి. బట్ నార్మల్ ఇండియన్ కల్చర్లో మన హాల్స్లో చూసేదానికి ఈ బ్రైట్నెస్ సఫిషియెంట్గా ఉంటుంది. కలర్స్ కూడా బాగానే ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు పంచీ కలర్స్తో పాటు న్యాచురల్ స్కిన్ టోన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ ఏదైతే కలర్ డెప్త్ అని చెప్పానో, గ్రేడియంట్ అనేది అది కంపేర్ టు LG కాస్త తక్కువగా ఉంటుంది. బట్ ఇది ఒక్క టీవీ చూస్తే మాత్రం మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, కానీ కంపేర్ టు LG రెండింటిని పక్కన పెట్టి చూస్తే మాత్రం మీకు కలర్ డెప్త్ కాస్త తక్కువ అయితే అనిపిస్తుంది. బ్లాక్స్ కూడా మీకు చాలా డీపర్గా ఉంటాయి. బ్లాక్స్ కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు డీపర్ బ్లాక్ చూడడానికి అయితే ఉన్నాయి కదా. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం ఒక 20-30% షేడ్ మీకు ఎక్స్ట్రీమ్ యాంగిల్ నుంచి ఉంటుంది. సో అర్థమైపోయింది కదా, బ్రాండెడ్ టీవీ కొనాలనుకుంటే రిమోట్ కాంప్రమైజ్ అవుతాం, మిగతా పిక్చర్ క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అనుకుంటే గో ఫర్ LG. పిక్చర్ క్వాలిటీ కాంప్రమైజ్ అయితే మాకు రిమోట్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం గో ఫర్ సామ్సంగ్. ఆప్షన్ ఈజ్ యువర్స్. కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ సామ్సంగ్ టీవీ కూడా బాగానే ఉంటుంది, బట్ వివింగ్ యాంగిల్స్ ఒకటి అండ్ కలర్స్లో డెప్త్ ఒకటి కాస్త తగ్గింది కంపేర్ టు LG. దట్స్ ఇట్. ఇక ఈ సెగ్మెంట్ అయిపోతే ఇంకా ఫైనెస్ట్ అండ్ బెస్ట్ సెగ్మెంట్ అనమాట. దీస్ ఆర్ ద బెస్ట్ స్మార్ట్ టీవీస్ మీరు అఫోర్డ్ చేయగలిగితే. ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి సోనీ బ్రావియా 2 Mark II అనమాట. ఇది 57,000 ఉంటుంది. సేల్ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రతిసారి 47,000కి వస్తుంది. సో దట్ మీరు 47,000 45,000 ప్రైస్ రేంజ్లో చూస్తే మీకు రేపటి సేల్లో మీకు ఇది తక్కువ దొరకవచ్చు. సేల్ లేకపోతే 57,000 ట్రైన్లో అయితే ప్రైస్ ఉంచుకోండి. ఇక దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. సోనీ బిల్డ్ క్వాలిటీలో కానీ డిజైన్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి డిజైన్తో తీసుకొచ్చింది. పర్ఫెక్ట్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్, కావాల్సిన షార్ట్ కట్స్ అన్ని మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఎక్కడ మీకు టూ మచ్ కాంప్రమైజ్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు రైట్ అవే కొనగానే సీరియల్స్, మ్యూజిక్ ఇట్లాంటి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ సినిమాటిక్ సౌండ్ అయితే రాదు, కానీ మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇక వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ థింగ్ ఈ టీవీలో పిక్చర్ క్వాలిటీ, బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుందన్నమాట. ఇది కూడా మనకి IPS ప్యానల్తో వస్తుంది. 4K IPS DLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి ఎటువంటి డాల్బీ విజన్ ఇట్లాంటివి ఉండవు, కానీ వీళ్ళ లైవ్ కలర్స్ అని 4K X Reality Pro అని చెప్పేసి HDR10 ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ రియల్ టైంలో నీ ఎక్స్పీరియన్స్ చెప్పాను అంటే మాత్రం ఫస్ట్లీ బ్రైట్నెస్ మోర్ దాన్ సఫిషియంట్. చాలా అంటే చాలా బ్రైటెస్ట్ టీవీ, మీకు చాలా బ్రైట్గా ఉంటుంది, ఎక్కడ బ్రైట్నెస్లో ఇష్యూ ఉండదు. అండ్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్, అది ఒక సోనీకే సాధ్యం అనమాట. ఈ ప్రైస్ రేంజ్ ఇప్పటివరకు చెప్పిన అన్ని టీవీస్ కంటే మీకు సోనీ కలర్స్ అనేవి చాలా లైవ్లీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కాంట్రాస్ట్ రేషియో కూడా చాలా బాగుంటుంది. అంటే డార్క్ సీన్ డార్క్గా, బ్రైట్ సీన్ బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కలర్స్ కూడా చాలా డెప్త్ అయితే ఉంటుంది అనమాట. వైడ్ కలర్ రేంజ్ అయితే ఉంటుంది. స్కిన్ టోన్స్ కూడా న్యాచురల్గా మెయింటైన్ చేస్తుంది. సో దట్ ఓవరాల్గా టాప్ నాచ్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ బ్లాక్స్ కూడా మీకు డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ మీకు ఇష్యూ అయితే ఉండదు. మరి టూ మచ్ చీకట్లో చూస్తే లిటిల్ బిట్ గ్రేయిష్ ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ మీకు దో ఇట్స్ IPS ప్యానల్, ఇది కూడా మీకు డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కాంట్రాస్ట్ రేషియో చాలా బాగుంటుంది. అండ్ IPS ప్యానల్ కాబట్టి వివింగ్ యాంగిల్స్ అనేది టాప్ నాచ్ ఉంటుంది. మీరు హాల్లో పెట్టుకున్నా, బెడ్రూమ్లో పెట్టుకున్నా వివింగ్ యాంగిల్స్లో ఇష్యూ అయితే రాదనమాట. ఖచ్చితంగా ఒక్క విషయం అయితే చెప్పగలను, ఇది వచ్చే ప్రైస్ రేంజ్లో ఏవైతే బడ్జెట్ QLED టీవీస్ ఉంటాయో వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది QLED టీవీ కానప్పటికీ ఇది మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. అదైతే చెప్పగలుగుతా. ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. పెద్ద కాన్స్ అంటూ చెప్పడానికి ఈ టీవీలు అయితే లేవు. అండ్ లేదన్నా మేము ఇదే ప్రైస్ రేంజ్లో కొనాలనుకుంటున్నాం, మాకు ఇంకా బ్రైట్గా కావాలి, బ్రాండ్ డజంట్ మ్యాటర్ అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి
TCL Q6e అనమాట. సో ఇది కూడా మనకి అదే ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంటుంది. డిజైన్ మీరు చూడొచ్చు, టీవీ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ స్లిమ్గా ఉంటుంది, స్లిమ్ బెజల్స్తో వస్తుంది అండ్ చూడడానికి చాలా బెటర్ లుక్ అయితే ఉంటుంది అనమాట టీవీ. అండ్ దాంతోపాటు మనకి ఇది స్పీకర్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆంక్యో ఐఫై స్పీకర్స్ అయితే యూజ్ చేశారు, డాల్బీ అట్మాస్, DTS వర్చువల్ ఎక్సలెంట్ సపోర్ట్ అన్ని చూడడానికి ఉంటుంది. అండ్ 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ పిక్చర్ క్వాలిటీ గ్రేట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి HVI ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. QD మినీ LED టెక్నాలజీతో వస్తుంది. సో దట్ మీకు బ్రైట్నెస్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, పిక్చర్ క్వాలిటీ చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం IMAX ఎన్హాన్స్డ్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+, HLG ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. దండిగా ఫీచర్స్ అయితే మనకైతే ఇచ్చారు. ఎస్పెషల్గా IMAX ఎన్హాన్స్డ్ కంటెంట్ చూసినప్పుడు మీకు కాస్త బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ బ్రైట్నెస్. ఇప్పటివరకు చెప్పిన అన్ని టీవీస్ కంటే బ్రైటెస్ట్ టీవీ. ఎస్పెషల్గా మీరు పెద్ద పెద్ద హాల్స్లో యూజ్ చేస్తారు, లైట్స్ ఎక్కువగా ఉంటాయి అనుకుంటే మాత్రం ఈ QD మినీ LED టెక్నాలజీతో వస్తుంది కాబట్టి బ్రైట్నెస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో దట్ కార్నర్స్ కాస్త డల్గా ఉండడం, మిడిల్లో బ్రైట్గా ఉండడం, ఇట్లాంటి ఇష్యూస్ ఉండదు. బ్రైట్నెస్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ 100%. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ వైడ్ కలర్ రేంజ్ అయితే ఉంది. కలర్స్లో కూడా మీకు ఎక్కడ ఇష్యూ అంటే ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ పంచీ కలర్స్ కూడా మీకు మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ బ్లాక్స్ వెరీ వెరీ డీపర్ బ్లాక్స్ ఉంటాయి మీకు, బికాస్ ఆఫ్ 512 డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి ఇందులో. సో దట్ మీకు ఏదైతే బ్లాక్ పోర్షన్ ఉందో ఆ బ్లాక్ పోర్షన్ ప్యూర్ బ్లాక్ కనిపిస్తుంది అనమాట. ఈ 512 డిమ్మింగ్ జోన్స్ అనేది మీకు పిక్చర్ క్వాలిటీలో ఖచ్చితంగా మీరు చూసేటప్పుడు అయితే మీకు అర్థమవుతుంది. వన్ థింగ్ చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. మీకు ఇన్స్టెడ్ ఆఫ్ సోనీ టీవీకి వెళ్ళే బదులు అదే ప్రైస్ రేంజ్ 48,000 49,000 పెట్టుకోగలిగితే మీకు ఇది సేల్ ఉన్నప్పుడు ఇది అమాంతం 38,000 39,000 వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కిల్లర్ టీవీ. మీకు బ్రాండ్ అనేది డజంట్ మ్యాటర్ అనుకుంటే ఇవి బెస్ట్ 55 inches టీవీస్ యాజ్ ఆఫ్ నౌ 2026 జనవరిలో. నేను చెప్పేది ఇది ఫిబ్రవరి వరకు మాత్రమే కన్సిడర్ చేయండి. కొత్తవి వస్తే రీసెంట్ వీడియో టెక్ రిపోర్ట్ ఛానల్ మన ఛానల్ ఆల్రెడీ వచ్చుంటాయి కాబట్టి వచ్చుంటే రీసెంట్ వీడియోని కన్సిడర్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు నొక్కి చెప్తానంటే మీరు మిస్లీడ్ అవ్వకూడదు. కొత్త టీవీస్ వచ్చి మంచి టీవీస్ వచ్చా కూడా పాతది బాగా ఈ లీస్ట్ కంటే బెటర్ టీవీ వచ్చింది అనుకోండి, మీరు నష్టపోతారని ఒక ఉద్దేశంతో నేను చెప్తుంటాను. సో దట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియో చెక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క టీవీ లింక్ డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్లో ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోండి, ఎక్కడ ఆఫర్ బాగుంటే అక్కడ తీసుకోండి. సో ఎనీవే మా ఛానల్ గురించో టీవీస్ గురించో మన రివ్యూ స్టైల్ గురించో ఏదో ఒక చిన్న కామెంట్ నా కోసం ఒక చిన్న కామెంట్ రాయండి, దానికి ఖచ్చితంగా చూసి రిప్లై ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.